అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్తారా వెళ్ళలా, లేక రాజకీయ కారణాలు చూపి ముఖం చాటేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తొలినాళ్లలో శాసనసభకు హాజరయ్యారు జగన్. అల్లరి చేష్టలతో ఒకరిద్దరు వైసీపీ శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. అప్పట్లో శాసనసభను బాయ్కాట్ చేస్తూ బయటకు వచ్చారు జగన్. మళ్లీ సీఎంగానే వస్తానని శపథం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు జగన్. అయితే ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరపున ఎన్నికయ్యారు. దీంతో జగన్ సభకు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో చంద్రబాబు సభకు హాజరయ్యారు. అధికార పార్టీని ఢీకొట్టగలిగారు. టీడీపీ నుంచి 4 సభ్యులను ఆకర్షించగలిగారు జగన్. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా కూడా ప్రయత్నించారు, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ తరుణంలో అధికార పార్టీ నుంచి చంద్రబాబుకు ఎదురు దాడి ప్రారంభమైంది. అయినా సరే టీడీపీ సభ్యులు గట్టిగానే ఎదుర్కొనేవారు. కానీ చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు వైసీపీ సభ్యులు. దీనిపై నొచ్చుకున్న చంద్రబాబు మళ్ళీ సీఎంగానే మళ్ళీ హౌస్లో అడుగు పెడతానని ప్రతినబూనారు. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు హౌస్లో అడుగు పెట్టనున్నారు లేదనే సమాధానం వినిపిస్తూ ఉంది. అయితే మంత్రుల నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్లో మాటల దాడి చేసేవారు. ఆ ఊచకోత గురించి జగన్కు తెలియంది కాదు. పైగా హౌస్లో చంద్రబాబుతో పాటు పవన్ ఉంటారు, బాలకృష్ణతో పాటు లోకేష్ ఉంటారు. అన్నిటికీ మించి తాను కేసులతో వేధించిన రఘురామకృష్ణరాజు లాంటి వారు కూడా ఎదురుగా కనిపిస్తారు. గత 5 సంవత్సరాలుగా కేసులతో బాధించిన నేతలంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారి నుంచి ఏ స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తుందో జగన్కు తెలియంది కాదు. అందుకే ఆయన మరోసారి వివిధ కారణాలు చూపుతూ హౌస్కు రావడం మానేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఇవన్నీ కామన్ కాబట్టి జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే పార్టీని ఎంతో కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. చూడాలి మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.